క్లైమాక్స్ లో ట్విస్ట్లు ఎండ్ కార్డు పడే సమయంలో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన లెవెల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి పొలిటికల్ పిక్చర్ ను తలపిస్తుంది. ఆల్మోస్ట్ స్టేట్ చీఫ్ సెలక్షన్ కంప్లీట్ అయిందని, ఏ క్షణంలోనైనా కాషాయ రథసారథి ఎంపికపై ప్రకటన వస్తుందని 2-3 నెలలుగా ప్రచారం జరుగుతుంది. కానీ బీజేపీ చీఫ్ ఎంపిక ఎటూ తేలడం లేదు. పార్టీలో ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా నేతలు తీరు ఉండటంతో అందరినీ కలుపుకుపోయే నాయకుడి కోసం అధిష్టానం జల్లెడ పడుతుందట. ఫలానా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని ఖచ్చితంగా ముఖ్య నేతలు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదే కన్ఫ్యూజన్ బీజేపీ హైకమాండ్లోనూ నెలకొందట. ఎందుకంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. పైగా రోజు రోజుకి ఆశావాహులు పెరుగుతూ పోతున్నారు. పార్టీలో పాత నేతలు, కొత్తగా వచ్చిన నేతలు, దూకుడుగా వ్యవహరించే లీడర్స్, ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో ఎవరికి వారే అధ్యక్ష పదవి తమకేనని చెప్పుకుంటున్నారు. అధిష్టానం తమ వైపే మొగ్గు చూపుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అనుకూలతలు వాళ్ళు చెప్పుకుంటూ ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం తమకే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు బీజేపీ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందట. పార్టీలో గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు ఈ కొత్త సంప్రదాయం ఏంటని వాపోతున్నారట. బీజేపీ స్టేట్ చీఫ్ రేస్ లో బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుకు తోడు ఇప్పుడు కొత్తగా రామచందర్ రావు, ఆచార్ లాంటి వాళ్ళ పేర్లు తెరపైకి వచ్చాయి. ఎవరికి వారు ఆర్ఎస్ఎస్ నేతలతో, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, కేంద్ర మంత్రులతో, బీజేపీ కేంద్ర పెద్దలతో ఉన్న పరిచయాలతో లాబింగ్ చేస్తున్నారట. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవి ఫలానా క్వాలిటీస్ ఉన్నవారికే ఇవ్వాలని ఓ వర్గం చెప్తుంటే, క్వాలిటీస్ కాదు సీనియారిటీ ఇంపార్టెంట్ అన్నది మరో వర్గం వాదన. ఇలా నేతలు ఎవరికి వారే తమ ప్రాధాన్యతల్ని కొత్త అధ్యక్ష పదవి మీద రుద్దే ప్రయత్నం చేయటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని డైలమాలో పడిపోయిందంట బీజేపీ హైకమాండ్. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవిని ఒకరికిస్తే మరొకరి అసంతృప్తి తప్పదు. ఒక వర్గానికి ఇస్తే మరో వర్గం ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి రేసులో ఎంపీల పేర్లే వినిపిస్తున్నాయి. కాబట్టి ఎంపీలో ఎవరికో ఒకరికి ఇచ్చినా చివరికి వాళ్ళలో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. బండి సంజయ్కి మళ్లీ అవకాశం ఇస్తే ఈటల రాజేందర్ అలకబూనే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పోనీ ఈటలకు ఛాన్స్ ఇస్తే పార్టీలోని పాత వర్గం అసంతృప్తి చెందుతుందని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొత్త వారికి ఇస్తే పాత వారితో పంచాయతీ, అలా కాదని పాత వాళ్ళకి ఇస్తే మా సంగతి ఏంటన్నది కొత్త నాయకుల ప్రశ్న. దీంతో అందరి ఆమోదంతో కాకుండా మెజార్టీ నేతల సమ్మతితో అధ్యక్ష ఎంపిక చేద్దామన్న కమలం పార్టీ హైకమాండ్ కు ఎటూ పాలుపోవడం లేదట. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు ఎవరికి వారే ఎక్స్పెక్టేషన్స్, లాబింగ్స్ తో సిచ్యువేషన్ త్రిశంకు స్వర్గంలో పడిపోయిందట. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వారం రోజుల్లో హైదరాబాద్ రానున్నారని తెలుస్తుంది. ఆమె ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్స్ తీసుకుంటారని అంటున్నారు. దీంతో ఎవరెవరు నామినేషన్స్ వేస్తారు, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పచెపుతారు అన్నది ఉత్కంఠ రేపుతుంది. గతంలో బీజేపీ అధ్యక్ష ఎంపిక అంటే ప్రతి 2 ఏళ్లకోసారి మార్చేవారు. ఒక్కోసారి ఒకే నేతకు 2 టర్మ్లు కంటిన్యూ చేసేవారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యే వరకు కూడా అలాగే ఉండేది. అధిష్టానం ఓ నేత పేరును ప్రకటించేది. అందరూ ఆయన సారథ్యంలోనే పనిచేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త డిఫరెంట్ గా ఉంది. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ పవర్ లోకి రాకపోయినా కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్న నేతలంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అందులో ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ లాంటి నేతలు అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొత్త పాతల పంచాయతీతో కాషాయ రథసారథి ఎంపిక ఎటూ తేలడం లేదంటున్నారు. వచ్చే నెలలో అయినా అధ్యక్ష ఎంపిక కొలిక్కి వస్తుందా రాదా అనేది చూడాలి మరి.